గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కలిసి ఒక గ్రామం గుండా వెళుతున్నాడు. అప్పుడు ఒక గ్రామస్తుడు విచారంగా బుద్ధుని పాదాలపై పడి, స్వామి, ఎన్నో రోజులుగా మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఎన్నాళ్లకు మీ దర్శనమయ్యింది. మీరే ఎలాగైనా నాలో పేరుకుపోయిన బాధను తొలగించాలి అని గట్టిగా ఏడ్చేశాడు. అందుకు గౌతమ బుద్ధుడు, బాధపడకు నాయనా, దుఃఖం నీ జీవితంలోని ప్రశాంతతను పోగొడుతుంది. లేచి ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు ఓ చెట్టు కింద కూర్చుంటూ. అప్పుడు ఆ గ్రామస్తుడు, ఏం చెప్పను స్వామి, నా పరిస్థితి, నా జీవితంలో కష్టమంటే ఏంటో ఎరగను. ఈ రోజున నేను ఎంతో ప్రేమగా ప్రేమించిన వారు అర్ధాంతరంగా నన్ను వదిలి వెళ్ళిపోయారు. భరించరానంత బాధ కలుగుతుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఎంతగా ఏడ్చినా నా దుఃఖం తగ్గటం లేదు. నన్ను నేను ఎంతగా ఓదార్చుకున్నా తను పదే పదే గుర్తుకు వస్తుంది. మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు. తాను లేని బ్రతుకును నేను బ్రతకలేకపోతున్నాను. జీవితం మీద ఆశ కూడా సన్నగిల్లుతుంది. మీరే ఎలాగైనా ఈ సమస్య నుండి బయటపడడానికి మార్గాన్ని చూపించండి అని దుఃఖిస్తూ చెప్పాడు. అందుకు గౌతమ బుద్ధుడు, బాధపడకు నాయనా, నీ ఈ పరిస్థితి లోకంలో నీకొక్కడికే వచ్చింది కాదు. ఇలాంటి ఎన్నో సమస్యలతో లోకమంతా సతమతమవుతూనే ఉంది. ఎదుటి వారి మీద అతిగా ఆశలు పెంచుకుని బంధాలను బంధనాలుగా మార్చుకుని పుట్టెడు దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు. ఎవరైనా నిన్ను వదిలిపోతే నీ జీవితం అంతటితో ఆగిపోతూ గతాన్ని తలుచుకుని బాధపడడం ఆపేయి. దాన్ని ఎప్పుడూ ఎన్నడూ మార్చలేవు. అది నువ్వు ఏం చేసినా తిరిగి రాదు. పదే పదే జీవితంలో జరిగిన చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నీ మనస్సును మరింత బాధ పెట్టుకోకు. విఫలం చెందిన మనస్సు ఎన్నో జ్ఞాపకాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. అది కోలుకోవడానికి కాస్తంత సమయం ఇవ్వు. కాలమే తగిలిన గాయాలకు మందు పూసి మాన్పుతుంది. నీ మనస్సును మరింత బాధ పెట్టుకుంటూ ఉంటుంటే ఈ లోకంలోనే నరకాన్ని అనుభవిస్తావు. వదిలి వెళ్ళిపోయిన వారు ఎటూ తిరిగిరారు. అది నిజం. ఈ వాస్తవాన్ని అంగీకరించడం నేర్చుకో. బ్రతుకంటే ఒక్కరితో ముడిపడినదే కాదు. జీవితంలో ఎందరో మనకు ఎదురవుతుంటారు. కొందరి పాత్ర కొంతవరకే. వారు జీవితాంతం మనతోనే ఉంటారనుకోవడం మన అవివేకమే అవుతుంది. నీకు నీ జీవితంలో ప్రశాంతత కావాలన్నా, నీ దుఃఖం తగ్గాలన్నా ముందు నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారిని క్షమించు. వారిపై కోపాన్ని పెంచుకుని కక్ష సాధింపు చర్యలకు అసలే పాల్పడకు. వారి తాలూకా జ్ఞాపకాలను, వస్తువులను విడిచిపెట్టు. ఏం కోల్పోయినా, ఎవరు నిన్ను వదిలిపోయినా ఇంకా నీకు భవిష్యత్ మిగిలే ఉందని మర్చిపోకు. వారొక్కరే లోకం కాదు. కాలం వారి కోసమే ఆగిపోతూ వారితోనే ఈ లోకం మొత్తం ముడిపడలేదు. ఈ లోకంలో చాలామంది ఉన్నారని గుర్తుపెట్టుకో. పని చేయడం మొదలుపెట్టు. నీ జీవితంలో నీకేం కావాలో దాని మీద ధ్యాస ఉంచు. నీ చుట్టూ ఉన్న నలుగురికి నీ ప్రేమను పంచు. నిన్ను ప్రేమించే నిజమైన వాళ్ళెవరో తెలుసుకో. వారిని మరింతగా ప్రేమించడానికి ప్రయత్నించు. జీవితంలో నీ ఎదుగుదలే, చెరగని చిరునవ్వే నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారికి సరైన గుణపాఠం చెబుతుందని మర్చిపోకు అని ఇంకా మరెన్నో మాటలు చెప్పాడు గౌతమ బుద్ధుడు ఆ గ్రామస్తునికి. బుద్ధుని మాటల వల్ల గ్రామస్తుని మనస్సు కుదుటపడింది. గౌతముని దగ్గర సెలవు తీసుకుని ఎంతో ఆనందంతో, ప్రశాంతమైన మనస్సుతో తన ఇంటికి చేరుకున్నాడు.